పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా సిపిఐ పార్టీ గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాలాద్రి, నగర కార్యదర్శి అరుణ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నగరంలో పలు ప్రాంతాలలో బైక్ ర్యాలీ నిర్వహించి భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం తదితర అంశాలపై వారు పోరాడుతున్న ఉద్యమాల గురించి మాట్లాడారు. ఈ నెల 26వ తేదీ నాటికి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా సిపిఐ శతవార్షికోత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈ బైకు జాత ప్రారంభమైంది. ఈ బైకు జాత గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాలను ప్రజలను కలుసుకుంటూ భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలు చేసినటువంటి పోరాటాలు, భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు చేసినటువంటి త్యాగాలు నమన వేసుకుంటూ కొనసాగుతా ఉంది. ఈ భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925 డిసెంబర్ 26న కాన్పూర్ పట్టణంలో ఆవిర్భవించి ఆనాడు బ్రిటిష్ తెరదొరలు మన భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంపదను మొత్తం దోచుకుంటూ విదేశాలకి తరలి తీసుకొని పోతున్నటువంటి బ్రిటిష్ తెల్ల దొరలను ఈ దేశం నుంచి తరిమి కొట్టాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు, మహిళలు, ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి అందరూ కూడా ఐక్యంగా పోరాటం చేస్తేనే ఈ భారతదేశానికి స్వతంత్రం సిద్ధించిందని చెప్పి నమ్మకంతో అన్ని సంఘాలని ఏర్పాటు చేసి ఈ భారతదేశంలో మొట్టమొదటిగా భారతదేశానికి సంపూర్ణ స్వతంత్రం కావాలని చెప్పి నిర్ణయం తీసుకొని అడుగు ముందుకు వేసి పోరాటం చేసినటువంటి ఏకైక రాజకీయ పార్టీ ఈ దేశంలో ఉన్నదంటే అది కేవలం భారత కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. నాటి నుంచి నేటి వరకు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక సమస్యల పైన, అదేవిధంగా అట్టడుగు ప్రజలు అనుభవిస్తున్నటువంటి కష్టాలు పోవాలని చెప్పి ఈ దేశంలో సమాజం రావాలని చెప్పేసి కుల పీడన లేనటువంటి సమాజం నిర్మితం కావాలంటే వర్గ తారతమ్యాలు లేనటువంటి సమాజం కొరకు కార్పొరేట్ వ్యక్తులు, కార్పొరేట్ కంపెనీలు దోపిడీ లేనటువంటి సమాజం కొరకు నిత్యం పోవడం చేస్తున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాబోయే రోజుల్లో కూడా ఈ దేశంలో ఇప్పుడు పరిపాలిస్తున్న పాలకులు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసిస్తూ పెద్ద ఎత్తున పోవడానికి సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం అధ్యక్షులకి మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ చూసుకున్నాను మిత్రులారా.